హాయ్ హలో. ఇవాళ శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరిగింది కదా మార్నింగ్. అయితే ఆ మధ్యాహ్నం వేళలో రాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత ఎక్కడక్కడ ఫుడ్ తిని వెళ్ళిన తర్వాత ఈ సాయంత్రం ఈ చల్లటి వాతావరణంలో గుడి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈ చల్లటి వాతావరణంలో బుర్రకథ అయితే చెప్పించడం అయితే జరిగింది. బుర్రకథ చాలా అసలు రేరు కదా. ఈ బుర్రకథను అయితే నేనైతే చాలా రోజులు అయి వినక ఇక్కడ వీళ్ళు ఈ కమిటీ వాళ్ళైతే ఈ బుర్రకథ ప్రోగ్రామ్ అయితే చెప్పించడం జరిగింది. మీకు ఎంతమందికి ఇష్టం బుర్రకథ అంటే? ఆంజనేయులు గారు భార్య మిగిలారు. మంచి ముహూర్తం చూసుకుని మన హీరో గారు గారి కొడుకు ఏమన్నాడు? అమ్మ అన్నాడా? అంటే ఆంజనేయులు గారి బిజినెస్ పైకి వెళ్ళిపోయి అమ్మగారు వెళ్ళిపోయారు. శ్రాద్ధకర్మలన్నీ జరిపించాడు. ఆంజనేయులు గారు ఒకడే మిగిలాడు. కథ వడికేస్తున్నాడు. ఎప్పుడు నాన్న అంటాడు, ఎప్పుడు నేను వెళ్ళిపోతాను రా బాబని గడగడ వడికేస్తున్నాడు ఆంజనేయులు. ఒక మంచి ముహూర్తం చూసుకుని ఆంజనేయులు గారి కొడుకు అన్నాడు. ఆంజనేయులు గారు బాలేదు. అక్కడి బాబారావు పోయాడు. అదే పోయి అదే 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 అర్థమై ఉంటుంది అందరికి. మా అమ్మగారి పైకి మా అమ్మగారు వెళ్ళిపోయారు. మహనీయమైనటువంటి భక్తులు, దైవాంశ సంభూతులు వెంకటేష్ గారు, కళ్యాణి గారు, అంతే కదమ్మా. మా యందు కలిగినటువంటి వాత్సల్యంతో కళ్యాణి గారు, వెంకటేష్ గారు దంపతులిద్దరూ కూడా కళాకారులు క్షేమంగా ఉండాలి, కళాకారులు లాభంగా ఉండాలి, కళాకారుడు రామకృష్ణ అని గొంతెత్తి గానం చేసిన చోట మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా యందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 116 రూపాయలు కానుకగా ఇచ్చారు. శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాల సందర్భంగా కళాకారునికి చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని శ్రీరామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని, ఇలాంటి రూపాయలు వారికి ఎన్నెన్నో కలగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి మా వందనం అందారాలు అందజేస్తున్నామండి. ఆంజనేయులు గారికి